నాగార్జున ఈ ఊర్లోనే ఉన్నారటే, షూటింగ్ వచ్చారట. నిజంగానా? ఏది? నాగార్జున కలిసావా? నాగార్జున ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్, వాడితో నేను షర్టన్ హోటల్కి వెళ్ళి కలిశాను. ఏమండి, నాగార్జున షర్టన్ హోటల్లో ఉన్నారా? అవును. ఇప్పుడు ఉంటారండి? ఇప్పుడు ఉండరండి, సాయంత్రం 5ంటికి షూటింగ్ నుంచి వస్తారు. రూమ్ నెంబర్ ఎంతండి? మీరా రండి, నాగార్జున గారు లోపల ఉన్నారు. నాగార్జున గారు ఇక్కడ రూమ్ లో ఉన్నారు. వీడున్నాడే, నాగార్జున గారు ఉన్నారన్నా? నాగార్జున కన్నా స్మార్ట్ గా ఉన్నాను నేనుండగా అతను ఎందుకు? ఒకసారి కొట్టావు, ఓకే. రెండోసారా? తప్పు కదా. నీ పొగరు అనచడానికే 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకుని నేను నా ఫ్రెండ్స్ పార్టీ అరేంజ్ చేసుకున్నాం. ఇక నీ పని క్లీన్ బౌల్డ్. ఆగండి. నేను మీ అభిమానండి. మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి మోసం చేసి నన్ను తీసుకొచ్చి. నీకేం భయం లేదమ్మా. ఏమిటి పోజు కొడుతున్నావా? నీ పోజులకు భయపడటానికి ఇదేం సినిమా కాదు. అలాగా? మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళు. వెళ్ళకపోతే మా దెబ్బ రుచి చూస్తావు. వెల్కమ్. మీ సరదా నేనెందుకు కాదనాలి? రండి. వెయిట్ వెయిట్ వెయిట్, సినిమాల్లో మీరు చూసే ఉంటారు, డైరెక్ట్ యాక్షన్ అనగానే నేను చూశారుగా. ఇది చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలిగా. తెచ్చుకోరు, మీరు కొడతారు. కొట్టారుగా, ఇప్పుడు నేను కొడతాను. ఓహో, నువ్వు ఒకటి మిగిలావా? నీకు చేతికి ఏదో దొరుకుతుంది, అది పట్టుకుని మీదకి వస్తావు. వచ్చావా? అయితే నేను ఇచ్చేది తీసుకో. నలుగురు వచ్చారా? ఇలా నలుగురు వచ్చేసరికి మా ఫైట్ మాస్టర్లు కరాటే బిట్టు పెడతారు. ఎలా ఉంటుందో చూస్తారా? చూడమ్మా, ముందు కొట్టానే వాడే వెనకాల నుంచి మెల్లగా మెల్లగా వచ్చి గబాలను పట్టుకుంటాడు. అబ్బే, వాడేం చేయడు, ఊరికే అటు ఇటు ఊపుతాడు. తర్వాత కొట్టాను చూడు, వాడు ముందు నుంచి వచ్చి కొడటానికి ట్రై చేస్తాడు. వాడిని పట్టుకుంటాను. ఈలోగా ఈ పక్క నుంచి ఇంకోడు వస్తాడు, వాడిని పట్టుకుంటాను. ఇప్పుడు కుంటుకుంటా వస్తున్నాడు చూడు, వాడు కొడతాడు. ఇంతసేపు నువ్వు ఇచ్చావు, ఇప్పుడు నేను ఇచ్చేది కూడా తీసుకో. ఇది సినిమా కత్తి కాదు, నిజం కత్తి. సరే, సినిమా ఫైట్ చేసి చేసి నాకు కూడా బోర్ కొడుతుంది. నేను కూడా నిజం ఫైట్ మొదలు పెడతాను. హలో, చూడమ్మా, సినిమాలంటే ఇష్టం ఉండొచ్చు, సినిమా నటులంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఆ ఇష్టానికి అభిమానానికి ఒక హద్దు ఉండాలి. అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదా నువ్వు ఆలోచించు. నీలాంటి అభిమానులంటే మాకు ఇష్టము గౌరవం కూడా, కానీ అభిమానం హద్దులు దాటకూడదు. ఇప్పుడు జరిగింది ఒక పాఠంగా గుర్తుంచుకుని చక్కగా చదువుకుని నీకు నిన్ను కన్నవాళ్ళకి మంచి పేరు తీసుకురా. కమేన్. ఆంటీ, మీరే రాకపోయింటే. థ్యాంక్స్ అండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఏముందండి, సమయానికి రాబట్టి ఆదుకోగలిగాను. వస్తా అండి. మంచిది.